హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? నేను మీ ప్రవీణ్‌ని హెడ్ ఆఫ్ ఆప్స్ తెలుగు ఛానల్ నుంచి. ఈ రోజు అయితే మనతో పాటు అపురూప్ ఉన్నారు. తన జర్నీ అంతా చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంటదండి. ఎందుకంటే ఫస్ట్ ఎంఎల్ ఇంజినీర్, అది కూడా మన తెలుగువాడు. ఫస్ట్ ఎంఎల్ ఇంజినీర్ ఎందుకంటున్నా అంటే నా సర్కిల్‌లో గాని, నా ఫ్రెండ్స్ రిలేషన్‌షిప్‌లో గాని ఎవ్వరు కూడా మెషిన్ లెర్నింగ్ మీద ఎవరు వర్క్ చేయలేదు. వర్క్ చేసుంటే నేను ఫస్టే పిలిచేవాడినేమో మన ఛానల్‌కి. ఆయన నాకు టెలిగ్రామ్‌లో కలిసి మనం మాట్లాడిన తర్వాత 2 డేస్ పోస్ట్‌పోన్ చేసి ఈరోజు నేను రికార్డ్ చేస్తున్నాను. సో, అప్రూప్, థాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ టైమ్. అంటే మీరు చాలా టైం తీసుకొని ఛానల్‌కొచ్చి మీరు మేము అంటే అసలు ఎంఎల్ ఒక ఎన్‌లైటన్ చేద్దాం జనాలకి, ఎంఎల్ ఏంటి అసలు తెలీదు అనడానికి మీతో చాలా ఇన్‌స్పైర్ అవుతారు. ఓవర్ టు యూ అప్రూప్. మీ గురించి చెప్పండి, అసలు మీరు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చారు? కాలేజ్ ఏంటి? అదంతా చెప్పండి ఒకసారి, స్టోరీ అసలు ఏంటి? So, hello everyone. First of all, thank you, Praveen, for inviting me. సో బేసికలీ నాకు జస్ట్ ఒక 200 or 300 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అవును. మీకు మెసేజ్ చేయగానే మీరు నిజంగా రిప్లై ఇచ్చినందుకు థ్యాంక్స్. సో చాలా మంది అయితే రిప్లై కూడా ఇవ్వరు, దానికి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. నో ప్రాబ్లం. అండ్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేనైతే లైక్ వైజాగ్లో పుట్టి పెరిగాను. ఆ తర్వాత బీటెక్ అనేది నేను అనిట్స్ లో చేశా. మీకు ఐడియా ఉందో లేదో నాకు అనే తెలియదు. నేను అనిట్స్ అనిత్ కాలేజ్. పాస్ అవుట్ అయ్యా నేను. ఏంటి నువ్వు అలా అవునా? చెప్తున్నావు నువ్వు? ఆ, ఆ, నేను టూ నాది థౌజండ్ పాస్ అవుట్ నేను. 2000. 16 పాస్ అవుట్ నేను, ట్రిపుల్. నువ్వు ఏ బ్రాంచ్ నుంచి పాస్ ఓకే, అవుట్ అయ్యావు? నేను 2020 సిఎస్సి పాస్ అవుట్. ఓ, ఓకే ఓకే ఓకే, నైస్ నైస్. అనిట్స్ లో సిఎస్సి చేసిన తర్వాత ఐఐటిలో ఎంటెక్ చేసావు. ఎస్ ఎస్. ఓకే, గ్రేట్. యాక్చువల్లీ అన్నిట్స్ లో సిఎస్సి నాది 2020 కంప్లీట్ అయింది. 2020లో జస్ట్ ఇలా కోవిడ్ వచ్చింది. అవును. సో కోవిడ్ రావడంతో నాకు కొద్దిగా గ్యాప్ కూడా వచ్చింది. ఆ ఓకే గ్యాప్ లోని నేను ఇంకా అదేంటి, నేను ముందు నుంచే ఎంటెక్ ప్రిపేర్ అవుతున్నా. ఓకే బట్ నాకు ఫైనల్ ఇయర్ లో ఉండేటప్పుడు ఇన్ఫోసిస్ ఆఫర్ వచ్చింది. ఓకే సో ఇన్ఫోసిస్ ఆఫర్ రాగానే నేను సరే మైసూర్ క్యాంపస్ బాగుంటది అంతా అనుకున్నా. అనేసి అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఎంజాయ్ చేశాను. అండ్ నా ఫైనల్ గోల్ అయితే ఎంటెక్ లో జాయిన్ అవుదామని. ఓకే అండ్ ఈ కోవిడ్ వచ్చేసరికి మొత్తం బ్లాక్ అయిపోయి అలా ఉండిపోవాల్సి వచ్చింది. ఇంక ఓకే ఫైనల్లీ సీరియస్ గా ప్రిపేర్ అయ్యి 2021లో నేను ఐఐటి గువాహటిలో జాయిన్ అయ్యా ఎంటెక్ ఓకే. సిఎస్సి. గేట్ మీద 1 ఇయర్ ప్రిపేర్ అయ్యి జాయిన్ అయిపోయావు, ఇన్ఫోసిస్ లోకి వెళ్ళలేదు నువ్వు? ఇన్ఫోసిస్ లో అంటే ఆ పార్ట్ టైం లైక్ ఆ, ఇంటర్న్షిప్ చేశాను. మైసూర్ లో క్యాంపస్ ఓకే. బాగుంటది ఫైవ్ అని ఫైవ్ చెప్పి. సిక్స్ మంత్స్ చేసి ప్రిపేర్ చేస్తూ ఆ, చేసి వదిలేసావు ఇంక లాస్ట్ కి ఆ, ఇంటర్న్షిప్. అవును సార్, అవును సార్. నైస్. ఎంటెక్ గువాహటిలో జాయిన్ అయిపోయావు ఆ తర్వాత? ఎంటెక్ గువాహటిలో జాయిన్ అయిపోయాను. అండ్ ఇంకా ఈ టైంలో నేను ఈ పర్టికులర్ గేట్ సిలబస్ కాకుండా నేను మిషన్ లెర్నింగ్ మీద కూడా కొద్దిగా నాలెడ్జ్ అప్పటి నుంచే నాకు ఉంది. ఓకే సో ఓకే నా బీటెక్ లో ప్రాజెక్ట్ కూడా సబ్ మిషన్ లెర్నింగ్ ప్రాజెక్టే. ఓకే సో ఓకే. అందుకు నాకు కొద్దిగా నాలెడ్జ్ అప్పటి నుంచే ఉండింది. మ్మ్. అండ్ ఐఐటి గువాహటికి వెళ్ళాక కూడా అక్కడ కొద్దిగా నాకు అంటే చాలా ఇంట్రెస్టింగ్, మిషన్ లెర్నింగ్ అంటే కొద్దిగా బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో అర్థమైంది. కోర్సెస్ అవి అవే తీసుకున్నాను, డీప్ లెర్నింగ్ మీద వాటి మీద తీసుకున్నాను. అండ్ ఓకే. ఫైనల్లీ మాకు సెకండ్ ఇయర్ లో ప్రాజెక్ట్ ఉండిద్ది. ఆ ఆహా. ప్రాజెక్ట్ లో నాకు యాక్చువల్లీ ఛాన్స్ రాలేదు, ఓకే ప్రొఫెసర్ ని చూస్ చేసుకునే ఛాన్స్. ఓకే. అందువల్ల నేను అల్గోరిథం సైడ్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఓ. బట్ అల్గోరిథమ్స్ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చెప్పుకోవాలంటే. మా ఓకే. ప్రొఫెసర్ కూడా చాలా మంచి ప్రొఫెసర్, నాకు బాగా హెల్ప్ చేసేవారు. నైస్ ఆ నైస్ నైస్. తర్వాత వన్స్ ఎలా ఉండిద్దంటే ఐఐటిలో మనకి డిసెంబర్ లో ప్లేస్మెంట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ ఇయర్ అవును మొత్తం అయిపోయాక అవును. సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ లో డిసెంబర్ లో ప్లేస్మెంట్ స్టార్ట్ అవుతాయి. ఓకే. సో డే 0, డే 1, డే 2 అలాగా డేస్ లో ప్లేస్మెంట్స్ వేరియస్ వేరియస్ కంపెనీస్ వస్తాయి మన దగ్గరికి. సో అన్ని డే 0 చాలా మంచి కంపెనీస్ వస్తాయి. సో ఫస్ట్ 5 డేస్ చాలా మంచి మంచి కంపెనీస్ అన్ని వస్తూ ఉంటాయి. ఓకే. ఇప్పుడు కొద్దిగా సిచ్యువేషన్ అనేది కొద్దిగా బ్యాడ్ మారింది. గా ఉంది కాబట్టి మా అవును. జూనియర్స్ వాళ్ళకి అంత బాగా ప్లేస్మెంట్స్ జరగలేదు. సో కరెక్ట్ మనం జెన్యున్ గా మాట్లాడుకోవాలి కాబట్టి కరెక్ట్ కరెక్ట్. చెప్తున్నాను. దట్స్ వెరీ ట్రూ. సో ఇంకొక మాట చెప్పు. ప్లేస్మెంట్స్ అవి టాపిక్ టచ్ చేద్దాం, బట్ ఒక మాట చెప్పు నాకు. నువ్వు ఎంటెక్ జాయిన్ అయిపోయావు, ఇంటర్న్షిప్ వదిలేసావు మైసూర్లో, మషిన్ లెర్నింగ్ తీసుకున్నావు. ఐఐటి ఏదైతే జర్నీ ఉందో నీకు వర్త్ అనిపించిందా? అంటే జాయిన్ అయినాక ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యావా, లేకపోతే ఏంటి? ఆ తర్వాత నీది గేట్ లో ర్యాంక్ ఎంత వచ్చింది? ఐఐటిలో ప్లేస్మెంట్ రావాలంటే చాలా తక్కువ ర్యాంక్ రావాలి. ఎంత వచ్చింది గేట్ లో ర్యాంక్? యాక్చువల్లీ నా ర్యాంక్ అయితే 700, అరౌండ్ 700 సూపర్ సూపర్. గేట్ ర్యాంక్. సో బేసికలీ ఇంకా తక్కువ రావాలి, బట్ అవును. నాకు పర్లేదు పర్లేదు. ఓబీసీ ఉంది. దట్స్ ఫైన్ సో దట్స్ ఫైన్, అదేం ప్రాబ్లం లేదు. See, ఆ, ఉమ్,
ఆ, లక్షల్లో రాస్తారు ఆల్ ఇండియాలో. అలాంటిది ఉమ్, మన వైజాగ్ వాడు, మన ఉమ్, తెలుగుడికి ఒక ర్యాంక్ వచ్చింది ఐఐటీలో నువ్వు వెళ్ళావంటేనే దట్స్ అ ప్రౌడ్ మూమెంట్. ఇంకా ఇంకా దాంట్లో మళ్ళా ఓకే. ఇవన్నీ యాడ్ చేయి మాకు. ఎవరికైనా చెప్పినా కూడా యూ షుడ్ బి ప్రౌడ్. అంటే అరే నేను చేశాను రా భయ్. ఉమ్, అది. సో ఓకే, ఇదంతా చేసావు బానే ఉంది. ఈ సామ్సంగ్ ఉమ్, ఉమ్, ఆపర్చునిటీ ఎలాగొచ్చింది? అంటే సరే ఎంఎల్ చేసావు, నీకు ఇంట్రెస్ట్ వచ్చింది, మీ సర్లు గైడ్ చేశారు, అల్గోరిథం సైట్స్ వెళ్ళిపోయావు. ఉమ్, ఆ తర్వాత నువ్వు అన్నావు కూడా ఉమ్, కోర్సెస్ కూడా తీసుకున్నాను అన్నావు మధ్యలో. సో నువ్వు ఉమ్, అప్స్కిల్ ఉమ్, ఉమ్. కోర్సెస్ తీసుకొని నీకు ఇంట్రెస్ట్ తో నువ్వు నేర్చుకున్నావు అవన్నీ, అవునా? ఎస్ ఎస్. ఓకే, గ్రేట్ గ్రేట్. సో అక్కడ మనం సబ్జెక్ట్స్ అనేవి మనమే చూస్ చేసుకోవచ్చు. ఓకే. అక్కడ ప్రతి సెమిస్టర్ కి ఒక 5-10 సబ్జెక్ట్స్ మనకి వాళ్ళు ఆప్షన్స్ ఇస్తారు. అందులోంచి మనం ఒక 3-4 సబ్జెక్ట్స్ చూస్ చేసుకొని వాటి మీద వర్క్ చేయొచ్చు. అండర్స్టూడ్ అండర్స్టూడ్. అలా. సో ఇప్పుడు నాకు ఒక మాట ఆ, చెప్పు. ఈ ఎంఎల్ ఉమ్, నేర్చుకుంటున్నావు, ఈవెన్ నువ్వు బీటెక్ లో కూడా అనిట్స్ లో కూడా చేసావు, అలా నీకు ఇంట్రెస్ట్ ఉమ్, వచ్చింది ఉమ్, కదా. సో ఈ ప్లేస్మెంట్ లో ఉమ్, ఎలాగా, అంటే నువ్వు ఐఐటి రీసెంట్ ప్లేస్మెంట్ 1 ఇయర్ అవుతుంది కదా. సో ఎలాగా సామ్సంగ్ లో ఉమ్. ఎలాగా మొత్తం ఎంఎల్ గురించి అడిగారా, లేకపోతే ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి? లేదు, నేను అసలు సామ్సంగ్ లో జాయిన్ అవుతానని అన్నప్పుడు నాకు అసలు వాళ్ళు ఎంఎల్ రోల్ ఇస్తారని తెలియదు నాకు. ఓకే. సో బేసికల్ గా ఐఐటిలో అందరూ వచ్చాక అందరూ థాట్ ప్రాసెస్ ఏంటంటే మనకి ఒక మంచి జాబ్ రావాలి. సో అదే అందరి థాట్ ప్రాసెస్. సో ఫస్ట్ వెళ్ళంగానే అందరూ కోడింగ్ స్టార్ట్ చేస్తారు. అవును. సో అందరూ అందరిలానే నేను కూడా కోడింగ్ మీద చాలా దృష్టి పెట్టాను. సో 1 ఇయర్ అయిపోయింది, 1.5 ఇయర్ అయిపోయింది. అంత లైక్ కాంపిటీషన్ బాగుండిద్ది అక్కడ. సో అవును. మనం అనుకున్నంత ఈజీగా అయితే మాత్రం ఉండదు. సో కరెక్ట్. అక్కడికి వెళ్ళాక బాగా కాంపిటీషన్, అందరూ అందరూ తెలివైన వాళ్ళే ఉంటారు. అవును. సో మనం ఎవరిని తక్కువ చేయలేము. సో అవును. సో వాళ్ళు అందరూ ఇలాగా, అంటే మొత్తం అక్కడ రేస్ లానే ఉండిద్ది కరెక్ట్ మనకి. కరెక్ట్. కోడింగ్ అనేది వేరియస్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి బాగా అవును. నేర్చుకోవాల్సిందే. సో అవును. ఒక ఐఐటికి వెళ్తే ఒక ఈజీగా వచ్చేసిద్ది జాబ్ అనేది మిత్. వెరీ ట్రూ. అవును అవును. అక్కడ కూడా చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఉమ్. అండ్ ఆ కాంపిటీషన్ లో మీకు నిజం చెప్పాలంటే ఆ, మీకు కంపెనీస్ కూడా అలానే కొట్టుకుంటాయి. అవును. ఓ ఓకే, సో అంటే మాకు మీకు ఐఐటి స్టూడెంట్ కావాలి, మాకు ఈ పర్టికులర్ స్టూడెంట్ కావాలని వాళ్ళు ఆ, వాళ్ళు. ఓ ఓకే ఓకే. వాళ్ళకు కూడా, అంటే వాళ్ళకు కూడా తెలుసు వీళ్ళు తెలివైన వాళ్ళు, వీళ్ళకి అవసరం అన్నట్టు. సో కరెక్ట్. అలాగని ఈ ఐఐటియన్స్ అందరూ మేము తెలివైన వాళ్ళం అని చెప్పేసి చదవకుండా ఉండరు. కరెక్ట్. అందరిలోని చాలా గట్టిగా కాంపిటీషన్ ఉండిద్ది. సో అవునవును. ఒక టెస్ట్, ఇనిషియల్ గా టెస్ట్ పెడతా ఉంటారు. ఆ టెస్ట్ అనేవి లైక్ మీకు తెలిసినవే 3 క్వశ్చన్స్ అలా ఉంటాయి. ఆ అవును. క్వశ్చన్స్ లో అందరూ 3 క్వశ్చన్స్ పాస్ చేసేస్తారు. ఓకే. అంటే అవును. అందరూ తెలివైన వాళ్ళు అందరూ కాబట్టి అందరూ చేస్తారు. అవును. ఆబ్వియస్ అందరూ చేస్తారు. వాళ్ళకి ఎలాగ సెలెక్ట్ చేయాలో అర్థం కాదు, ఎలా ఫిల్టర్ చేయాలో అర్థం కాదు. సో కరెక్ట్. బేసికల్ గా సిజిపిఏ మీద మొత్తం ఉండిద్ది. సో సిజిపిఏ మీద ఫిల్టర్ చేసి ఆ తర్వాత అక్కడి నుంచి సెలెక్ట్ చేస్తారు అనమాట. ఓకే. సో అది ఒక మాట నార్మల్ చెప్పు. ఇన్ జనరల్ ప్రాసెస్. నువ్వు ఇంటర్వ్యూ ఇన్ఫోసిస్ కూడా ఇచ్చావు కాలేజ్ లో, ఐఐటిలో కూడా ఇచ్చావు. సో ప్రొడక్ట్ బేస్డ్ ఇంటర్వ్యూ ఇచ్చావు, సర్వీస్ బేస్డ్ ఇంటర్వ్యూ ఇచ్చావు. నీకు ఏం డిఫరెన్స్ అనిపించింది రెండిటికి? నేను చెప్పాలంటే నేను లైక్ అనిట్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూ ఎలాంటిదంటే జస్ట్ ఒక 10 minutes కూర్చున్నా అంతే. కరెక్ట్. ఇంటర్వ్యూ కాలేజ్ లో అక్కడ కరెక్ట్. ఏంటంటే మాకు ఇన్ఫిటిక్యూ అని ఆ టైంలో ఒక ఎగ్జామ్ పెట్టారు. ఓకే. సో ఆ ఎగ్జామ్ నేను వెంటనే పాస్ అయిపోయా. సో నా థాట్ ప్రాసెస్ అంతా ఏంటంటే ఏదో ఒక జాబ్ వచ్చేయాలి, జాబ్ వచ్చేయంగానే నేను ఫుల్ కాన్సన్ట్రేషన్ గేట్ మీద పెడతా. ఓ. సో ఇలా నేను ఆలోచించేవాడిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లోనే ఈ ఇన్ఫిటివ్ రాసే ఆపర్చునిటీ వచ్చింది. ఓకే. అది రాయంగానే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ పెడుతున్నామంటే అందులో లైక్ 700 మెంబర్స్ ఎంతో మంది అటెండ్ అయ్యారు ఆ ఎగ్జామ్. నేను ఒక క్యాంపస్ లో పెట్టారు, తిరుపతిలో ఎక్కడో పెట్టారు. ఓ ఓకే. సో తిరుపతి వెళ్ళి అక్కడ 700 మెంబర్స్ రాశారు. ఆ 700 మెంబర్స్ లో సమ్ 20 మెంబర్స్ 30 మెంబర్స్ అది షార్ట్ లిస్ట్ అయ్యారు. ఓకే. సో ఆ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళు నేను ఒక్కని కాబట్టి వాళ్ళు పెద్దగా ఏం క్వశ్చన్స్ అడగలేదు యాక్చువల్లీ. సో ఓకే. వాళ్ళు మేబీ ఇంకా ఎక్కువ నెంబర్ ఎక్స్పెక్ట్ చేసి ఎక్స్పెక్ట్ ఉంటారు. చేసుకుంటారు. బట్ కరెక్ట్. చాలా తక్కువ మంది షార్ట్ లిస్ట్ అవడంతో వాళ్ళు అందరినీ చాలా సింపుల్ క్వశ్చన్స్ అడిగి గుడ్ గుడ్. జస్ట్ అలాగా పాస్ చేసేసారు. ఇట్లా మంచిదే కదా, మన వాళ్ళకి జాబ్స్ వస్తే మంచిదే. బట్ దట్స్ గ్రేట్. అంటే ఆ డిఫరెన్స్ అంటే ఇంటర్వ్యూలో డిఫరెన్స్ అనిపించింది, అండ్ మొత్తం ప్రాసెస్ లోనే డిఫరెన్స్ అనిపించి ఉంటది. వేరే ఐఐటిలో ఇంటర్వ్యూ వచ్చేసరికి అక్కడ ప్రాపర్ గా లైక్ కోడింగ్ క్వశ్చన్స్ అనేవి అడిగేవారు. అవును. సో కోడింగ్ క్వశ్చన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమనేవారు లైవ్ లో. ఉమ్, ఉమ్, సో ఉమ్. అలాగా నాకైతే విత్ ఇన్ ఇంటర్వ్యూలోనే ఒక 3 కోడింగ్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. సో ఓకే. ఆ 3 కోడింగ్ క్వశ్చన్స్ తో పాటు కొద్దిగా డిబిఎంఎస్
ఆ! అవన్నీ టచ్ చేశారు కూడా. ఓకే. సో ఓకే. అవన్నీ అయ్యాక లాస్ట్ లో నీకు మిషన్ లెర్నింగ్ ఐడియా ఉందా అని అడిగారు. ఆ! ఆ! సో నేను ఎస్ నాకు ఐడియా ఉంది అని చెప్పాను. హ్మ్. చెప్పగానే మేబీ ఆ ఇంటర్వ్యూవర్ కి అంత మిషన్ లెర్నింగ్ మీద ఐడియా లేకపోవచ్చు. అందుకే హ్మ్. నాకు ఆ డొమైన్ మీద క్వశ్చన్స్ అడగలేదు పెద్దగా. ఓకే. ఓకే. సో అడగకుండా జస్ట్ నీకు ఐడియా ఉందా లేదా అనేది కనుక్కొని నన్ను ఆ టీంకి అసైన్ చేసేసినట్టు ఉన్నారు. ఓకే. ఓకే. సో బట్ నాకు అది సామ్సంగ్ లో జాయిన్ అయ్యాక తెలిసింది. అదే అయినా నీకు అదృష్టమే కదా! నీకు అదే ఆహా. కావాలనుకున్నావు. ఫైనల్‌గా నీకు అదే వచ్చింది. ఉమ్. సమ్‌వేర్ నేనైతే నిజంగా అదే అదే కావాలనుకున్నాను. కావాలనుకున్నా. సో సో అదే లక్కీలీ వచ్చింది. నాకు అదే వచ్చింది. ఆ. కరెక్ట్. సో ఇప్పుడు మొత్తం ఎంఎల్ ట్రాక్‌కి వెళ్ళిపోదాం. ఓకేనా? నాకు అసలు ఎంఎల్ గురించి తెలీదు. ఒక ఓకే. బేసిక్ స్టూడెంట్‌కి నువ్వు ఎంఎల్ అంటే ఏంటి అనేది ఒక ఒక సెంటెన్స్‌లో ఏం చెప్తావు? అంటే ఏం చేస్తది ఎంఎల్ అనేది? సో ఎంఎల్ అనేది చాలా సింపుల్ యాక్చువల్లీ. మీకు పేరులోనే ఉంది. సో ఒక మిషన్ కి మనం ఏ రకమైన ఇంటెలిజెన్స్ నైనా ప్రొవైడ్ చేయగలిగితే అదే ఎంఎల్. హ్మ్. సో ఇప్పుడు మన బేసిక్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. సో మనం కోడ్ రాసి ఒక ఒక స్పెసిఫిక్ టాస్క్ ని చేయిస్తున్నాం మిషన్ చేత. సో ఓకే. దాన్ని కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనొచ్చు. సో ఓకే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మిషన్ లెర్నింగ్ కి తేడా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెల్ ఈ మిషన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో సబ్ పార్ట్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. సో ఇక్కడ మనం డేటాను అయితే యూస్ చేస్తాం. ఓకే. సో మనం డేటా యూస్ చేసి డేటాలో ఉన్న ప్యాటర్న్స్ ని అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. హ్మ్. సో హ్మ్. ఫర్ సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫర్ సపోజ్ హౌస్ ప్రైస్ ప్రెడిక్షన్ అనుకుందాం, సింపుల్ అవును. ఎగ్జాంపుల్. అవును. సో హౌస్ ప్రైస్ ప్రెడిక్ట్ చేయడానికి మనకి చాలా ఇన్పుట్స్ ఉంటాయి. సో వీటిని మనం ఫీచర్స్ అంటాం. ఓకే. సో ఆ ఫీచర్స్ ఎలాంటివి అంటే ఫర్ సపోజ్ మనకి ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి ఏరియా. హ్మ్. సో కరెక్ట్. ఏరియా ఆఫ్ ద హౌస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. కరెక్ట్. సో అండ్ ఇంకా మనకి నెంబర్ ఆఫ్ బెడ్రూమ్స్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫీచర్. కరెక్ట్. కరెక్ట్. అండ్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. అలాగా ఇలాగ మనకి ఇన్పుట్ ఫీచర్స్ ఉంటాయి. వీటితో పాటు అవుట్పుట్ కూడా ఉంటుంది. హ్మ్. 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 సో ఈ స్పెసిఫిక్ ప్రాబ్లం గురించి ఆలోచిస్తాయి. కరెక్ట్. సో అలా ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ రెండు ఉంటే మనం ఈ డేటాను తీసుకెళ్లి ఒక మిషన్ కి ఇస్తాం. ఓకే. సో మిషన్ కి ఇచ్చాక మిషన్ అనేది ఈ డేటాని మొత్తం అండర్స్టాండ్ చేసుకునిద్ది అనమాట. హ్మ్. సో ఈ ఇన్పుట్ కి ఇది అవుట్పుట్, ఈ ఇన్పుట్ కి ఇది అవుట్పుట్ అనేది క్లియర్ గా మ్యాపింగ్ చేసుకునిద్ది. ఆ! సో వన్స్ ఆ మ్యాపింగ్ చేసుకున్నాక మనం మన దగ్గర టెస్టింగ్ డేటా సెట్ కూడా ఉండిద్ది. టెస్టింగ్ డేటా సెట్ అంటే ఏంటంటే మనం మిషన్ కి అసలు ఇప్పటి వరకు ఆ డేటాని చూపిలేదు. ఓకే. సో అలాంటి డేటాని మనం ఇస్తే అది ప్రెడిక్ట్ చేయగలదు అనమాట. ఓకే. ఆ! సో ఆ! ఇలాగా మన దగ్గర ఉన్న డేటా నుంచి ప్యాటర్న్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇన్పుట్ ఒక స్పెసిఫిక్ కొత్త ఇన్పుట్ కి మనం అవుట్పుట్ అనేది ఇచ్చింది అనమాట. కరెక్ట్. సో కరెక్ట్. ఇప్పుడు మనం ఒక మనిషిని చూసుకుంటే మనిషి కూడా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ తీసుకుందాం. రియల్ హ్మ్. ఎస్టేట్ ఏజెంట్ కి ఇనిషియల్ గా ఏం నాలెడ్జ్ ఉండదు యాక్చువల్లీ. ఓకే. సో ఆ! వాళ్ళు జాయిన్ అవ్వక ముందు లేదా వాళ్ళు ఇందులోకి దిగక ముందు వాళ్ళకి పెద్ద నాలెడ్జ్ ఏమి ఉండదు. కరెక్ట్. కానీ వన్స్ దిగాక వాళ్ళు చాలా చూస్తారు. ఇన్ని గజాల స్థలము ఎంత అవును. రేట్ అవును. ఉంది, లేదా కరెక్ట్. ఇన్ని బెడ్రూమ్స్ ఫ్లాట్ ఎంత రేట్ ఉంది. ఇవన్నీ చూసి వాళ్ళు ఏం చేస్తారు, దాని నుంచి నేర్చుకుంటారు. కరెక్ట్. 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 సో కరెక్ట్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాను చూసి నేర్చుకుంటారు. కరెక్ట్. సిమిలర్లీ మిషన్ కూడా మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటాను చూపించి నేర్పియాలి ఫస్ట్. ఆ! వన్స్ నేర్పియాక నేర్పించాక మనిషి అయితే మనం చెప్పగలం వాడు బాగా చెప్తున్నాడా లేదా ప్రైస్ కరెక్ట్. అనేది. కానీ కరెక్ట్. మిషన్ కి మనం టెస్టింగ్ చేయాలి. దానికి ఒక ప్రాసెస్ అయితే ఉండిద్ది అనమాట. హ్మ్. హ్మ్. సో హ్మ్. సింపుల్ గా మీరు దీన్ని మిషన్ లెర్నింగ్ అర్థమైంది. అనుకోవచ్చు. అర్థమైంది. అర్థమైంది. సో నాకు ఒక మాట చెప్పు. అంటే ఇప్పుడు కరెంట్ నేను కంపెనీ పేరేమి అడగను బేసిక్‌గా. బట్ జనరల్‌గా ఒక ఫోన్‌లు తయారు చేసే కంపెనీలో మీ పనేంటి? సో ఫోన్లు తయారు చేసే కంపెనీ అంటే ఫోన్ లోని సాఫ్ట్వేర్ కూడా మేము హ్యాండిల్ చేయాలి కదా. సో ఓకే. చాలా యాప్స్ ఉంటాయి, హ్మ్. కెమెరా ఉండిద్ది, అవును. అండ్ ఇంకా సామ్సంగ్ కి రిలేటెడ్ చాలా యాప్స్ ఉంటాయి. హ్మ్. సో నేను స్పెసిఫిక్ గా ఏంటో చెప్పకూడదు కానీ ఆ యాప్స్ లో చాలా ఏఐ ఫీచర్స్ ఉంటాయి. సో మీరు ఇప్పుడు ఏ ఫోన్ తీసుకున్నా సరే మీకు కెమెరా ఉంది. అవును. కెమెరాలో కొన్ని కొన్ని సార్లు ఇంతకు ముందు చాలా బ్లర్ గా ఉండేవి ఆ! ఇమేజెస్. ఆ! 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 సో ఇప్పుడు కొన్ని కొన్ని హై ఎండ్ ఫోన్స్ లోని ఆటో ఎన్హాన్స్ చేసేస్తుంది. సో ఓకే. మీరు జూమ్ చేస్తే ఇప్పుడు మీకు చాలా బ్లర్ గా కనిపిస్తుంది ఇమేజ్. సో జూమ్ అదంతా చేసినవి కూడా మెషిన్ క్లిక్ చేస్తే. లెర్నింగేనా? అదంతా కూడా మెషిన్ ఆహా. లెర్నింగ్. సో ఓకే. అది బ్యాక్గ్రౌండ్ లో మిషన్ లెర్నింగ్ యూస్ చేసి మనకి క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ అది చేస్తుంది. అలాగే ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్, అలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవును. సో మీరు ఇప్పుడు చూసుకుంటే చాలా టీమ్స్ ఉంటాయి. ఒక పెద్ద కంపెనీలో మీకు వెబ్ డెవలప్మెంట్ టీం ఉండిద్ది, ఆ టీం ఉండిద్ది, ఈ టీం ఉండిద్ది, చాలా టీమ్స్ ఉంటాయి. సో ఈ అన్ని టీమ్స్ లోని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే
అందరికీ మిషన్ లెర్నింగ్ అనేది ఇంటిగ్రేట్ చేస్తున్నారు ఏదో ఒక విధంగా. ఓకే. సో బేసికలీ లైక్ అక్కడ మా కంపెనీలో విషయం చెప్పాలంటే ఏంటంటే వాళ్ళంతా ఏం బిలీవ్ చేస్తున్నారంటే మా కంపెనీ అనే కాదు, ఏ పెద్ద ఈ కంపెనీ కంపెనీ. అయినా సరే, అవును. గూగుల్ అయినా మైక్రోసాఫ్ట్ అయినా ఏ కంపెనీ అయినా సరే, లైక్ వాళ్ళు ఏం బిలీవ్ చేస్తున్నారంటే మిషన్ లెర్నింగ్ అనేది మాకు హెల్ప్ అయ్యిద్ది రెవెన్యూ జనరేట్ చేయడానికి అని. కరెక్ట్, కరెక్ట్, సో కరెక్ట్. అందుకే ప్రతి ప్రతి చిన్నదానిలోని వాళ్ళు ఎంఎల్ ఇంటిగ్రేట్ చేయడానికి ఏదో విధంగా ట్రై చేస్తున్నారు. అండర్స్టూడ్. సో సో ఇలా ట్రై చేస్తున్నప్పుడు మనకి బేసిక్ నాలెడ్జ్ అట్లీస్ట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా అలా ఆ విధంగా నాకు ఈ ఐడియా వచ్చింది అనమాట, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, కొద్దిగా మనకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యిద్ది అని చెప్పేసి. నైస్, నైస్, నైస్. అది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ చాలా మందికి ఇప్పుడు ఎంఎల్ అంటే ఏంటి, అసలు ఎలా యూస్ కేస్ చేయాలి, అసలు ఎంఎల్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అవన్నీ మేబీ నువ్వు నేర్పిస్తే నేను కూడా నేర్చుకుంటాను డెఫినెట్ గా. సో ఇప్పుడు నెక్స్ట్ ఆ, టాపిక్ వెళ్దాం ఇప్పుడు. సో ఎంఎల్ ఉమ్, అర్థమైంది సింపుల్ గా ఏంటి, ఒక లేమ్యాన్ స్టూడెంట్ కానీ ఎవరికైనా కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ కి అర్థమైంది అనుకో. వాళ్ళు ఉమ్, ఏ ఏంటి చేస్తే అది హ్యాండ్స్ ఆన్ దొరుకుతుంది, అర్థమైందా? అంటే నేను సపోజ్ ఉమ్, ఉమ్, నేర్చుకోవాలనుకో, నాకు ఫస్ట్ కోడ్ ఉమ్, కావాలి, లేకపోతే ఏదో ఒకటి కావాలి, లేకపోతే ఉమ్, నువ్వేమన్నావు ఎంఎల్ అంటే ఒక machine లోకి నేను డేటా పంపించాలి. సో నాకు ఏమైనా మదర్ బోర్డులు ఉమ్. కావాలా, చిప్పులు కావాలా, ఏంటి అసలు ఆ ప్రాసెస్ ఏంటి? యాక్చువల్లీ ఒక సింపుల్ ల్యాప్టాప్ ఉంటే సరిపోయింది. సరిపోద్దా? సో ఓకే. ల్యాప్టాప్ అండ్ ఇంకా మనకి కావాల్సింది ఏంటంటే ఒక పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఓకే, పైథాన్. అంటే ఇంకా వేరే లాంగ్వేజెస్ పైథాన్ ఇంకా ఆర్ కూడా నేర్చుకోవచ్చు, బట్ పాపులర్ అయితే ఏంటంటే పైథాన్. సో పైథాన్. పైథాన్ మోర్ పాపులర్ అన్నమాట. సో పైథాన్ లోని మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సినవి నంపై, మ్యాట్ప్లాట్లిబ్ అండ్ ఇంకా పాండాస్. ఓకే. నా పవర్ పోయింది, బట్ స్టిల్ వీడియో రికార్డ్ అవుద్ది, ప్రాబ్లం లేదు. నువ్వు ఓకే, చెప్పు, నువ్వు చెప్పు. ఓకే, ఓకే. సో నంపై, పాండాస్ ఇంకా మ్యాట్ప్లాట్లిబ్, ఉమ్, ఇవి ఈ త్రీ అనేవి మనకి అదేంటి ఇనిషియల్ గా నేర్చుకోవాల్సిన లైబ్రరీస్. ఓకే, సో ఓకే. వన్స్ ఇవి నేర్చుకున్న తర్వాత మీకు కొంత డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో అనేది అర్థమైద్ది. ఉమ్, ఉమ్, సో ఉమ్. సో మన దగ్గర సిఎస్వి ఫైల్స్ రూపంలో డేటా అనేది ఉంటుంది. కరెక్ట్, సో కరెక్ట్. ఆ డేటా అనేది ఎలా హ్యాండిల్ చేయాలనేది మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట వన్స్ ఈ నంపై, పాండాస్ ఇంకా మ్యాట్ప్లాట్లిబ్ నేర్చుకున్నాక. అండ్ ఓకే, ఇంకా మీరు మిషన్ లెర్నింగ్ లోని కొద్దిగా మ్యాథ్స్ ఐడియా ఉండాలి. సో ఓకే. లైక్ లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ ఉమ్, అండ్ ఇంకా ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. సో ఉమ్. మీకు మరీ డీప్ గా తెలియకపోయినా అట్లీస్ట్ బేసిక్స్ అనేవి కొంతవరకు ఐడియా ఉండాలన్నమాట. అండర్స్టూడ్. ఓకే. సో రైట్. వన్స్ ఈ మ్యాథ్స్, ఈ లైబ్రరీస్ ఐడియా వచ్చాక మీకు తర్వాత అంతా చాలా సింపుల్ అయిపోయింది. సో ఓకే. జస్ట్ ఆ అల్గోరిథం అండర్స్టాండ్ చేసుకోవడం అండ్ ఇంకా మీకు ఆల్రెడీ చాలా ప్రీ డిఫైన్డ్ లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట, లైక్ సైకిట్ లర్న్, ఇంకా టెన్సర్ ఫ్లో, ఇవన్నీ ఉంటాయి. సో కరెక్ట్. వీటిని యూస్ చేసుకొని మనం కోడ్ అనేది చాలా సింపుల్ గా రాయొచ్చు. సో మీకు అల్గోరిథం చూస్తే కొద్దిగా కాంప్లెక్స్ అనిపించచ్చు, అవును. కానీ దానికి పర్టికులర్ కోడ్ అనేది 1-2 లైన్స్ లో అయిపోతుంది. ఓకే. సో సో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ సో కోడ్ చూస్తే మాత్రం జస్ట్ భయం వేస్తుంది. చాలా పెద్ద కోడే ఉంటది. కొన్ని చూసాను నేను. అంటే అక్కడ మోడల్ బిల్డ్ చేయడానికి కోడ్ చాలా చిన్నది ఉంటుంది, ఓకే. బట్ డేటాని మనం ఇనిషియల్ గా క్లీన్ చేయాలి. సో ఓకే. మన దగ్గర మనం ఎక్కడి నుంచో తెచ్చుకుంటాం డేటాను, ఆ అవును. డేటాలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఓకే. ఆ పర్టికులర్ ప్రాబ్లమ్స్ ని క్లీన్ చేశాక మనకి మోడిఫైడ్ డేటా వస్తుంది. ఆ మోడిఫైడ్ డేటా అనేది అదేంటి కరెక్ట్ గా ఉండేది అనమాట, వాల్యూస్ అనేవి. సో ఓకే. అలాంటి డేటాని మనం మోడల్ పంపిస్తే అంటే ఎంత మంచి డేటా పంపిస్తే అంత బాగా ప్రెడిక్ట్ చేయగలదు. సో అండర్స్టూడ్. ఇప్పుడు అందుకే మనం ఈ ఇనిషియల్ స్టెప్స్ చేయడానికి మీకు చాలా పెద్ద కోడ్లా కనిపిస్తుంది. సో మీకు అది అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గానే ఉంటుంది. సో అండర్స్టూడ్ అండి. గ్రేట్, గ్రేట్. సో ఉమ్, చాలా విషయాలు తెలుసుకున్నా. సో బేసిక్ గా మనం మాట్లాడే దాన్ని బట్టి, సో ఒక లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను ఈ పాడ్కాస్ట్ ని మనం ఉమ్, కన్క్లూడ్ చేయడానికి. ఇప్పుడు ఎంఎల్ ఓకే. కి ఎలా శాలరీస్ ఉన్నాయి అంటే, ఇప్పుడు జనరల్ గా టైర్ 3, సపోజ్ నేను ఇన్ఫోసిస్ లో ఎంఎల్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యాను అనుకో, శాలరీ రేంజెస్ ఎలాగ ఉంటది? లేదంటే ఏదైనా ప్రొడక్ట్ బేస్ లో జాయిన్ అయితే శాలరీ రేంజెస్ ఎలాగ ఉంటాయి ఎంఎల్వి? ప్రొడక్ట్ బేస్డ్ అయితే మీకు అంటే బేసిక్ ఒక నార్మల్ ఇంజనీర్ కి లేదా లైక్ వెబ్ డెవలప్మెంట్ ఇంజనీర్ కి లేదా బ్యాక్ ఎండ్ ఇంజనీర్ కి ఎలా అయితే సాలరీస్ ఉంటాయో ఓకే. సేమ్ సాలరీసే ఉంటాయి. సో ఓకే. లైక్ మీకు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వచ్చేసరికి అరౌండ్ 13 to 18 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. నైస్. సో సేమే. ఆల్మోస్ట్ బేస్ లైక్ నేను బ్యాక్ ఎండ్. నేను బ్యాక్ బేస్ గురించి చెప్తున్నా.
అవును. సిటీసీ సిటీ గురించి సిటీసీ అయితే ఎంతైనా ఉండొచ్చు. అవును. సో అవును. కొన్ని కంపెనీస్ చాలా ఎక్కువ స్టాక్స్ అవి ఇస్తూ ఉంటాయి. సో కరెక్ట్. సిటీసీ ఎంతైనా ఉండొచ్చు. కరెక్ట్. బేస్ అనేది మీకు అరౌండ్ 13 to 18 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది అనమాట. అండర్స్టూడ్. ఓకే. అండర్స్టూడ్. వెరస్ నార్మల్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి వచ్చేసరికి అక్కడ ఇనీషియల్ గా మీరు ఎంఎల్ రోల్లోకి డైరెక్ట్ గా అయితే హైర్ చేసుకోరని నేను అనుకుంటున్నాను. సో కరెక్ట్. నేను జెన్యున్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. కరెక్ట్. సో చాలా కంపెనీస్ మీకు డైరెక్ట్ గా మేము ఎంఎల్ రోల్ హెల్ప్ చేస్తున్నామని చెప్పరు ఫ్రెషర్స్ కి అయితే. కరెక్ట్. సో ఆఫ్టర్ హైరింగ్ వాళ్ళు మీకు ఈ టీమ్ అనేసి అసైన్ చేస్తారు. సో ఎస్. బేసికల్ గా 1-2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత మీరు ఎంఎల్ లోకి స్విచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. కానీ ఒక ఫ్రెషర్ కి ఇది ఎలా ఎలా హెల్ప్ అయ్యింది అంటే మెషిన్ లెర్నింగ్ మీ రెజ్యూమ్ కి ఇది కనుక యాడ్ అయ్యి ఉంటే చాలా వెయిట్ అనేది ఇస్తుంది అనమాట మీకు. గ్రేట్. ఎందుకంటే నేను చెప్పినట్టు చాలా కంపెనీస్ అనేవి ఎంఎల్ ని ప్రతి దానిలోని ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నాయి. సో ఓకే. మీకు అనేది మిషన్ లెర్నింగ్ నాలెడ్జ్ ఉంటే సో ఆబ్వియస్లీ ఆ క్యాండిడేట్ ని ప్రిఫర్ చేస్తారు. గ్రేట్. గ్రేట్. సో గ్రేట్. అయింది. ఇది నేను అదే నాకు అర్థమైన విషయం నీ ఇది. అబ్జర్వేషన్ సో బట్టి. రైట్. రైట్. ఆహా, సో గ్రేట్. అసలు యా, నీతో మాట్లాడాక నువ్వు ఓకే పవర్ అయితే వచ్చింది. నువ్వు వైజాగ్ అబ్బాయి అని తెలిసినాక ఇంకా అంటే మంచి హ్యాపీ ఫీలింగ్ వచ్చింది నాకైతే. అది కూడా నా కాలేజ్. ఓకే నా జూనియర్ అంటే ఓకే. ఇంకా మంచి ఫీలింగ్ వచ్చింది అది కూడా. సో ఇట్స్ అ కో ఇన్సిడెన్స్, నాకు తెలియకుండా నీతో కనెక్ట్ అయ్యాం. సో డెఫినెట్ గా నువ్వు ఏదైతే చెప్పావో నాకు తెలిసి మన ఆడియన్స్ అందరూ చూస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ నీ లింక్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్వి నేను కింద ఇస్తాను. సో ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా సరే, ఏమైనా ఉన్నా సరే తన ఛానల్కి వెళ్ళి అడగండి, లేకపోతే కింద కామెంట్ చేసినా కూడా తను చూస్తే రిప్లై ఇస్తారు డెఫినెట్గా. అండ్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు ఇలా తెలుగులో వచ్చి మాట్లాడడం జరుగుతుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఏమనుకుంటున్నారు ఎంఎల్ గురించి. అండ్ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అలానే చెప్పండి భయ్యా ఎంఎల్ నేర్చుకో కొంచెం, ఆ, మన అప్రూప్ ఛానల్ నుంచి కూడా నేర్చుకో అని చెప్పండి. రైట్. సో అప్రూప్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైం. నీ వాల్యుబుల్ టైం ఇచ్చావు. అండ్ సీరియస్లీ ఐ లవ్ టు టాక్ విత్ యూ. ఇంకా అన్ని తెలిసినాక ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో డెఫినెట్లీ నీకు కనెక్ట్ అవుతాను నీతో. ఓకేనా? అండ్ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా లాస్ట్లో? లైక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే. నీకు యాక్చువల్లీ. సో బేసికల్గా బేసికలీ ఏంటంటే చాలా మంది రిప్లై ఇవ్వరు యాక్చువల్లీ. కరెక్ట్. నేనైతే అసలు నాకు హోప్ లేదు నువ్వు రిప్లై ఇస్తావని. కానీ థ్యాంక్ యూ ఫర్ రిప్లైయింగ్. లేదు, అండ్ యాక్చువల్లీ ఏంటంటే నేను నీ ఛానల్ చూశాను. సో నువ్వు ఇప్పుడు ఒక యూట్యూబ్ స్టార్ట్ చేశాడంటే తనకి ఆల్రెడీ తనకి ఆ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి వాడు ఏదో 2 వీడియోలు పెట్టినా 3 వీడియోలు పెట్టినా యూ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్. అందులో నువ్వు ఒక తెలుగోడివి ఎంఎల్ ఇంజనీర్ అంటే నేను చాలా ఇదిగా ఫీల్ అయ్యా. ఓకే గుడ్. అంటే జనాలు నేర్చుకుంటే నువ్వు గ్రూప్లో పెట్టావు, నేను చూశాను. అప్పటికే హ్యాపీ. ఓకే మనోడు. నేను వేరే వాళ్ళు ఎవరైనా వేరే ఏదైనా పెడితే నేను డిలీట్ చేస్తా బేసిక్గా. సో దాంట్లో బాట్ కూడా ఉంది, ఫైన్ చేసి అదే డిలీట్ చేస్తుంది, బ్యాన్ చేస్తుంది. బట్ నాకు నీ చూసిన తర్వాత ఓకే మనోడే తెలుగోడే అని ఓకే చేశాను. ఆ వెంటనే మాట్లాడి నువ్వు ఏదో అడిగావు నన్ను నేను పెట్టొచ్చా అంటే నేను అన్న గో హెడ్. అసలు చాలా అవసరం, జనాలకి నేర్చుకోవాలి కదా. అట్ ద ఎండ్ జనాలు నేర్చుకోవాలి ఏదైనా సరే. సో అందుకే నేను కూడా నీకు ఎంకరేజ్ చేశాను. అండ్ థ్యాంక్స్ అలాట్ అగైన్. డెఫినెట్లీ నేను కనెక్ట్. థ్యాంక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సపోర్ట్. అండ్ ప్లీజ్ తన ఛానల్ కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే డెవలప్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో కరెక్ట్. ప్రతి సాఫ్ట్వేర్ కి చాలా ఇవి ఉంటాయి చుట్టూ, అవన్నీ కరెక్ట్. మనం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు మీకు అది హెల్ప్ అయ్యిద్ది. అండ్ ఇంకా నా ఛానల్ కూడా వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఈ విధంగా కూడా హెల్ప్ అయ్యిద్ది. షూర్. సో షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ అప్రూవ్. నేను డెఫినెట్గా నీకు కాల్ కానీ ఏదో ఒకటి కనెక్ట్ అవుదాం మళ్ళీ మనం. మనం కొంచెం మాట్లాడాలి షూర్ ఎంఎల్ షూర్. గురించి, కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాలి, జనాల వరకు తీసుకెళ్ళాలి. సో మనం చూద్దాం ఎలా తీసుకెళ్ళవచ్చు. థ్యాంక్స్ అలాట్. టేక్ కేర్. బాయ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.